డార్క్ సీక్రెట్స్. ప్రతి మనిషిలోనూ డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. డైరెక్టర్ గారు చాలా తెలివిగా డార్క్ సీక్రెట్స్ అంటూ ఒక వెబ్ సిరీస్ అయితే చేశారు. ఆంథాలజీ స్టోరీస్ 4 స్టోరీలు ఉంటాయి. 4 స్టోరీలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది ఎక్కడికో వీళ్ళు తీసుకురాలేదు, ఏదో ఫాంటసీలోంచి ఆయన ఎక్కడో రాయలేదు, మన నిజ జీవితంలోనే మన స్టోరీలోంచే తీసుకొచ్చాడు. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. నలుగురికి 4 కథలు. ఎలాగంటే ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది, ఒక డార్క్ సీక్రెట్ కూడా ఉంటుంది. సో నేను ఈరోజు చాలా పెద్ద ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఎందుకంటే నలుగురు అమ్మాయిలే. అమ్మాయిలతో మాట్లాడించడం అంత ఈజీ కాదు. వాళ్ళు కూడా సీక్రెట్లు అంత ఈజీగా ఏం చెప్పరు. సో వాళ్ళ లైఫ్లో జరిగిన సీక్రెట్స్తో పాటు ఈ డార్క్ సీక్రెట్లోని విషయాలు కూడా కనుక్కుందాం. హాయ్. హాయ్ సార్. ఇప్పుడు మీకు ఒక టాస్క్. ఎప్పుడు ఒక్క నిజాన చెప్పాలి, మీ జీవితంలో జరిగిన డార్క్ సీక్రెట్ ఒకటనే చెప్పాలి. సీక్రెట్స్ ఎలా చెప్తామండి? చెప్పకూడదు. సీక్రెట్ కదా, సీక్రెటే కదా. చెప్పాను కదా ఇంట్రోలోనే. వీళ్ళతో మాట్లాడటం చాలా కష్టం. వాళ్ళ నిజాలు 90% రాసేస్తారు. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డార్క్ సీక్రెట్ అయితే, డార్క్ సీక్రెట్ డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే మీ ఫ్రేమ్లో చూశాను, ఎవరైనా ఇంటి ముందు ముగ్గేస్తూ లంగా ఓణియో లేకపోతే చీర కట్టుకుని ముగ్గేస్తూ ఉంటారు. మీరు జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని ముగ్గేస్తారు ఇలా. అంటే లంగావోని అది ఓల్డ్ ఫ్యాషన్. సారీస్ అనేది ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు మా డైరెక్టర్ ఏంటంటే జనరేషన్ చేంజ్ అయింది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారని, ఇంకా ఈ కాలంలో మనం ముగ్గు వేయడమే చాలా గ్రేట్. నెక్స్ట్ జనరేషన్ చూపించారు. నెక్స్ట్ జనరేషన్ కత్తులు పెయింటింగ్స్ పెట్టేస్తారు. ఓకే, చూపించారు. ముగ్గులు ఉండవు. ముగ్గులు ఉండవు. ఓకే, అదేదో ముగ్గులు పడేయడానికి చూసాం, బట్ కుదరలేదు. వీడి దగ్గర టైమింగ్ చాలా ఉంది ముగ్గులో పడేయటానికి. కావాల్సిన అబ్బాయి పడకుండా రాకూడని పర్సన్ వచ్చారు. అట్లా. ఓకే, ఎలా అనిపించింది ఆయన డైరెక్టర్ ఆయన కథ చెప్పినప్పుడు? తను స్టోరీ చెప్పినప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక్క పాయింట్ దగ్గర నేను ఆ స్టోరీ యాక్సెప్ట్ చేశాను. అది మీకు తెలిసిందే, ఫస్ట్ నైట్ సీన్. నాకు ఒక్క పాయింట్ దగ్గర నాకు స్టోరీ అంతా నచ్చింది. ఇంకా చేస్తా సార్, నేనే చేస్తా సార్ అని చెప్పేసాను. ఓకే డన్, విల్ డూ అని అన్నాడు. ఒక 2-3 వీక్స్ డిలే అయ్యింది. నేనే ఎక్కువగా మెసేజెస్, సార్ ఎప్పుడు షూట్, సార్ ఎప్పుడు షూట్, ఎప్పుడు షూట్, ఎప్పుడు షూట్ అని చెప్పేసి నేనే ప్రతిరోజు మెసేజ్ మా చెప్తామా, కొంచెం డేట్స్ కుదరట్లేదు, వేరే వేరే ఆర్టిస్టులవి, కెమెరా మ్యాన్ సో అవునా ఓకే. ఎందుకండి అంత మగాళ్ళ మీద కక్ష? నచ్చపోతే వామిటింగ్ వచ్చేస్తుందా? అంటే అమ్మాయికి ఎలా ఉంటది అని అంటే, ఒక అబ్బాయి ఇష్టం ఉంటేనే నా ఒంటి మీద చేయి వేస్తే బాగుంటది, ఆ ఫీల్ ఉంటది. ఇష్టం లేకుండా ఒక అబ్బాయి నన్ను ముద్దు పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా అనేది మనకి నచ్చదు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే, ఏదో ఒక పురుగు వచ్చి మన ఒంటి మీద పడిన ఫీల్ వస్తుంది. సో ఇది కూడా అలాంటిది. నాకు నచ్చట్లేదు అని చెప్పినా కూడా మా అమ్మగారు నన్ను ఫోర్స్ గా పెట్టి పెళ్లి చేస్తారు. ఇష్టం లేకుండా ఎలా నా హస్బెండ్ ని తాకనిస్తారు? ప్రపంచంలో 90% అమ్మాయిలు ఇష్టం లేని మొగుడుతోనే ఒక సంసారం చేస్తారు కదా. అది అప్పుడండి, ఇప్పుడు కాదు కదండి. ఇప్పుడు అలా లేరు కదండి. చంపేయటం ఇప్పుడు అలా ఉంటే చంపాల్సిన అవసరమే వస్తుంది. ఎన్నో చాలా చూస్తున్నాం కదా న్యూసెస్. ఆర్బిక్ అంటున్నారు, కుక్కర్ అంటున్నారు. నేనైతే నా హస్బెండ్ అలా చేయలేదు కదా. ఓకే, సూపర్. మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్? మీ సెకండ్ లీడ్ కదా పెయిడ్ లవ్ లో. ఫస్ట్ స్టార్టింగ్ నీ స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది, నీ లైన్తోనే. సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో మంచి డైలాగ్స్ రాశారు నీ దానికి. ఇద్దరు పడుకుంటే వాళ్ళ వ్యక్తిత్వం, క్యారెక్టరైజేషన్ గురించి రాస్తారు. చాలా బాగుంది మీ డైలాగ్స్. ఎట్లా అనిపించింది చెప్పినప్పుడు, ఆయన చెప్పిన డైరెక్టర్? ఫస్ట్ సార్ చెప్పినప్పుడు కొంచెం ఆఫ్ కోర్స్ బోల్డ్ అనిపించింది. బట్ దెన్ మొత్తం స్టోరీ అంతా చదివిన తర్వాత, నా పార్ట్ వరకు, నా క్యారెక్టర్ వరకు చూసినప్పుడు, వాట్ ఎవర్ షీ వాజ్ సేయింగ్, అంటే తను ఏం చెప్తున్నా కూడా అది తప్పు కాదు కదా, అవును కదా, నిజమే కదా, ఇదే కదా అన్న పాయింట్ కి లైక్ ఇది చెయ్యాలి తప్పకుండా. లైక్ మనం చెప్పాలి అంటే, మనం ఎప్పుడు దేంట్లో అయినా ఒక 2 జెండర్స్ ఉంటే ఒక జెండర్ ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. సో ఇంకో జెండర్ కూడా ఈక్వల్లీ ఇన్వాల్వ్డ్ కదా. ఈ పాయింట్ కి ఐ గాట్ కనెక్టెడ్ అండ్ కొంచెం డిఫరెంట్ గా, కొత్తగా అనిపించింది. సో ఐ వాజ్ లైక్, దాంట్లో సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, చాలా చాలా ఉన్నాయి. నిజంగా తాగారా? సిగరెట్, ఒరిజినల్ సిగరెట్ తాగలేదా? లేదు, నిజం చెప్పండి. నిజంగా కాదు, మా డైరెక్టర్ గారిని అడగండి. తాగినా చెప్తామా ఏంటి? సీక్రెట్ కదా. సీక్రెట్ ముందైతే హ్యాపీయో ఏదో పోస్తారు కానీ ఇది మాత్రం ఒరిజినల్ సిగరెట్ లేదు. ఒక వస్తుంది కదా పైకి. ఓకే, సిగరెట్ సిగరెట్ ఓకే, మందు కాదు. మందు లేదు, ఇవ్వలేదు.
బడ్జెట్ లేదా ఇవ్వలేదు. బడ్జెట్ Of లేదు course, మేము తాగేస్తే ఇంకెవరు షూట్ చేస్తారు. Point. Frankly. ఓకే జయశ్రీ చెప్పండి. ఓవరాల్ గా స్టోరీలో వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ఒక పెయిన్ ఉంది. మీ పెయిన్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఒక అబ్బాయిని లవ్ చేయటం అదంతా నీది ఒక డిఫరెంట్ స్టైల్. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు మీ సర్కిల్ పెయిడ్ లవ్ ఏదైతే ఉందో ఇప్పుడున్న జనరేషన్ బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ. 4 స్టోరీలు ఒక టైప్ ఒక స్టోరీ అయితే మీ డైరెక్టర్ ఎంచుకున్న విధానం కూడా చాలా బాగుంది. ఒకటి ఫ్యామిలీ డ్రామా వచ్చేటప్పటికి, ఒకటి పిల్లలు పుట్టకపోవటం, సెకండ్ పెయిడ్ లవ్. ఇప్పుడున్న జరిగే ఎలా అనిపిస్తుంది? సమాజంలో ఇలాంటి కల్చర్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా ఉందండి. Hmm. ఇప్పుడు అందరూ ఎలా ఆలోచిస్తున్నారు అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో. Hmm. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. Hmm. ఇప్పుడు ఎవరైనా సమ్ మంచి జాబ్ లేని వాళ్ళని లవ్ చేస్తారు. వాళ్ళని పరిచయం చేయడానికి కూడా ఖచ్చితంగా మొహమాట పడతారు. స్టేటస్ ఇంపార్టెంట్ అనుకుంటారు. ఖచ్చితంగా అది బయటంతా అదే జరుగుతుంది. ఇందులో నాకేంటంటే నేను పర్సనల్ గా కొంచెం ఇంట్రోవర్ట్, ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. సో నేను బాగా కనెక్ట్ అయ్యాను. కాదు, ఫ్యూచర్లో ఎవరన్నా మీకు బాయ్ ఫ్రెండ్ వచ్చి ఏం పని చేయకుండా చాలా బాగుంటాడు, సినిమా హీరో లాగా ఉంటాడు, బాగుంటాడు, మంచి మోడల్ అనుకోండి, బాగుంటాడు, ఏముండదు, ఇన్కమ్ ఏముండదు, ఏం చేస్తారు? ఏమో అండి, ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి. కాదండి, మీ ఎపిసోడ్లో మొత్తం ఏమో అన్ని నాన్ వెజిటేరియన్ పనులు చేస్తారు, వెజ్ మాటలు మాట్లాడితే ఎలా? అంటే మీరు కాదు, మీ క్యారెక్టర్, మీ స్టోరీ. ఓకే, ఏంటంటే నాన్ వెజ్ ఒకటే ఫుడ్, ఆ వెజ్ కూడా ఫుడ్డే కదా. ఫుడ్ Spiciness. ఫుడ్ స్పైసీ స్పైసీ. మేబీ నన్ను అడిగితే పర్సనల్ గా అయితే ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎందుకు చెప్పండి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఓకే ఖచ్చితంగా చెప్తాను, మాట్లాడతా, ఏదైనా చేయమని చెప్తా. ఓకే ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా. ఓకే మీ స్టోరీ వచ్చేటప్పటికి ఒక స్టోరీ పాపం ఆయన కీప్ ఆన్ ట్రయింగ్ పాపం చేస్తానే ఉంటాడు. చివరి క్లైమాక్స్ వచ్చేటప్పటికి అది యాక్సెప్టబుల్లా? ఏంటి కాదండి, యాక్సెప్ట్ చూడాలంటే 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 అమెజాన్ లో 1 week లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అక్కడ చూడండి, Yeah. పూర్తి స్టోరీ. ఈవిడికి నాకు తెలుసు కాబట్టి ఆవిడ చెప్తుంది. తను ట్రై చేస్తున్నాడు. మీరు చూసారు కదా లాస్ట్ లో ఏమైంది ఏంటి అనేది. తర్వాత రియలైజేషన్ అన్నమాట నాకు నేను. సరే తను అంత ఫోర్స్ఫుల్ గా వచ్చాడు కదా, నేను ఇంకా అంటే సెకండ్ నైట్ కూడా నేను ట్రై చేశాను, ఐ కాంట్, అవ్వలేదు. ఇంకా థర్డ్ నైట్ ఇంకా తను తాగేసి వచ్చి సో జరగాల్సిందంతా జరుగుతుంది. తర్వాత నేను ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఇష్టం లేకపోయినా చేశాడే, ఇప్పుడు నేను వద్దు అన్నా కూడా తను మళ్ళీ అదే చేస్తాడు, తాగి వచ్చి సంథింగ్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నాకు థాట్ లో ఏముంది, లాస్ట్ నైట్ ఏం జరిగిందో అదే గుర్తు ఉంటది నా మైండ్ లో. ఇంకా నేనేం ఫిక్స్ అయ్యా, సరే తను ఫోర్స్ఫుల్ గా చేసేదానికంటే నేనే కోఆపరేటివ్ చేస్తే బెటర్ అని. బట్ అది నా వర్షన్, తన వర్షన్ లోనే నేను వెళ్ళాను. ఓకే, ఓవరాల్ ఇటువంటి క్యారెక్టర్లు మీరు కానీ ఇటువంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్, మీరు ఇండస్ట్రీలో సినిమాలు చేయాలనుకున్నారు కాబట్టి ఇటువంటి క్యారెక్టర్స్ని రెఫర్ చేస్తాం. మరి ఇది చేస్తే పర్లేదా? ఇటువంటి క్యారెక్టర్ రెగ్యులర్గా ఇటువంటి క్యారెక్టర్స్, ఈ చెల్లి క్యారెక్టర్ చేస్తే మన ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది, చెల్లి క్యారెక్టర్ చేస్తే చెల్లి క్యారెక్టర్స్ వస్తాయి, ఎస్ఐ క్యారెక్టర్ చేస్తే ఎస్ఐ క్యారెక్టర్ ఇస్తూ ఉంటాం వరుసగా, బోల్డ్ క్యారెక్టర్ చేస్తే బోల్డ్ కొంతకాలం వరకు వస్తూ ఉంటాయి. మీరు ఇంకో వేరే క్యారెక్టర్ చేసే వరకు కూడా ఇవే వస్తుంటాయి, ఇలాగే పిలుస్తారు. అదిగో అమ్మాయి చేస్తుంది కదా, అమ్మాయిని పిలవండి, అమ్మాయి చేస్తారు. మరి ఈ మార్క్ వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మార్క్ వేసుకోవడం అనేది కాదండి. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు ఇలానే చాలా ఆర్టిస్టులు వచ్చారు మనకి, పాయల్ రాజ్పూత్ కానీ వాళ్ళు ఎంచుకుంది ఏంటి అని అంటే బోల్డ్ అనేది పెంచుకోవట్లేదు, వాళ్ళు ఏంటి కాన్సెప్ట్ ఎంచుకుంటున్నారు. మంగళవారం సినిమా చూసారా మీరు? చూసాం, ఎంత బాగుంటది కాన్సెప్ట్ వైజ్ గా తను వెళ్ళింది. ఇప్పుడు మేము కూడా ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ గానే వెళ్ళాం. రేపు పొద్దున్న సమ్ డైరెక్టర్ XYZ పర్సన్ డైరెక్టర్ సేమ్ కాల్ చేసినా కూడా కంటెంట్ ఉంది, కాన్సెప్ట్ ఉంది అంటే విల్ డూ, నో ప్రాబ్లం. ఎందుకు అని అంటే మేము నమ్ముకుంది కళామాతనే, దాంట్లో మేము ఏం చేసినా తప్పు అనిపించదు మాకు. ఇప్పుడు 4 సినిమాలు వచ్చాయా, 5 సినిమాలు వచ్చాయా, 10 వెబ్ సిరీసెస్ చేసినా కూడా మాకు అదే మార్క్ పడుతుంది అనేది మీరు అన్నది నిజమే. కానీ మాలో యాక్టింగ్ చూసేది డైరెక్టర్ మాత్రమే. మేము చెయ్యాలి అని అంటే ఆపోజిట్ పర్సన్ ఒక అబ్బాయి, మాకు అన్నోన్ పర్సన్, తను మాకు అన్నోన్ పర్సన్ వచ్చి మాకు కంఫర్ట్ ఉందో లేదో, ఆ అబ్బాయి ఇబ్బంది పడతాడు, మేము ఇబ్బంది పడతాం. కాకపోతే మాకేంటి, దీంట్లోనే ఉండాలి, దీంట్లోనే చేయాలి, దీంట్లోనే బతకాలి, ఏది వచ్చినా వదులుకోకూడదు. అలా అని చెప్పి వచ్చింది కదా అని చెప్పి A to Z చేసేస్తాం అనేది కాదు. కాన్సెప్ట్ చూసి స్క్రిప్ట్ ఎంచుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటాం. కాన్సెప్ట్ బాగుంటే దాంట్లో వర్త్. ఇప్పుడు ఒక సీన్ లో మనకి
హగ్ అనేది Hmm. రీజన్ అవుతుంది. Hmm. తప్పకుండా మనం హగ్ ఇస్తే బాగుంటుందని. ఇప్పుడు మీరు ఆడియన్ పోల్గా మీరు చూస్తుంటే అబ్బాయి ఈ సీన్లో ఒక హగ్ ఉంటే బాగుండేదిరా, ఈ Hmm. సీన్లో ఒక కిస్ ఉంటే బాగుండేదిరా అని మీకు అనిపిస్తుంది. అది థింక్ చేసి డైరెక్టర్ మనకి పెడతారు అనమాట. ఆ సీన్కి అది పెట్టకపోతే బాగోదు. ఇది కూడా అలాంటిదే. ఇంకా లేదు నాలాంటి ఎవడో కప్ తీసుకొచ్చి రాస్తారు, 4-5 ఇంటిమసీ సీన్లు పెడతాం, స్టోరీ బాగుంటుంది, కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది, ఏంటి పరిస్థితి? ఆర్జీవి గారు అలానే చేస్తున్నారు కదండి. ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? చేశారు కదా ఆయన, పెద్ద ఎంతమంది పెద్ద చేశారండి? పెద్దలతో చేశాడు ఆయన. ఒక 40 పీపుల్స్ కి నచ్చదు అనుకుందాం, 60 పీపుల్స్ నచ్చదు. కానీ ఆయన వర్షన్ ఆయన చేస్తూనే ఆయన ఉన్నారు. దొరికే వాళ్ళు ఆయన దొరుకుతారు కదా. ఆయన పెట్టుకునే వాళ్ళు దొరుకుతున్నారు, వచ్చే వాళ్ళు వస్తారు, చేసే వాళ్ళు చేస్తారు కదండి. ఇప్పుడు మీకు నచ్చట్లేదు అని చెప్పి మేము చేయడం మానేస్తే మాకు ఫుడ్ ఉండదు కదండి, వచ్చే డైరెక్టర్స్ కూడా ఛాన్సెస్ ఉండవు కదండి. ఇది కూడా అలాంటిది. వివత్సమైన క్లారిటీ ఉంది ఊళ్ళో. క్లారిటీ లేకపోతే ఎట్లా చెప్పండి. 20,000కి ఏదో చేస్తారు కదా, రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఆ 22,000 అని మాట్లాడదాం. ఓకే, నిజంగా అటువంటి కల్చర్ జరుగుతుందా బయట? ఉండొచ్చు, లైక్ మేబీ మనం చూసి ఉండకపోవచ్చు ఆర్ మన చుట్టుపక్కల అవుతుండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ డైరెక్టర్ గారు, రైటర్ గారు, సంబడి మస్ట్ హ్యావ్, ఎవరో ఒకళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఆర్ చూస్తుంటారు ఆర్ చుట్టుపక్కల. సో ప్రతి ఒక్క స్టోరీ కూడా ఏదో ఒక ఇన్స్పిరేషన్ తోనే వస్తుంది. సో ఇది కూడా అవ్వట్లేదు లేదా అవుతుంది అని నేను చెప్పను, బట్ అవుతుండొచ్చు. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏమనిపించింది? షాక్ అయ్యారా లేకపోతే చాలా ఫనీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫన్నీ అంటే లైక్ ఫన్నీ ఐటమ్ ఏం కాదు, ఫన్నీ నాకైతే ఫన్నీ అనిపించింది. ఫన్నీ అంటే లైక్ ఒక రకంగా ఒక టైప్ ఆఫ్ ఓకే వావ్ ఇది డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది అన్న ఒక ఫీల్ వచ్చింది. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే లైక్ ఏమంటారు, ఎవ్రీ టైం మనము గ్రూప్ ఆఫ్ బాయ్స్ అమ్మాయిల గురించి మాట్లాడుకోవడమో లేకపోతే ఏదో ఒకటి చూస్తాం, కానీ ఇక్కడ మొత్తం ఆపోజిట్ గా ఉంటది అన్నమాట స్టోరీ మా ఎపిసోడ్ వరకు వచ్చేసరికి. సో ఇట్ వాస్ సో మచ్ ఫన్. సో డైరెక్టర్ గారు చెప్పినప్పుడు చాలా డిఫరెంట్ గా కొత్తగా అనిపించింది. అండ్ వీళ్ళు చెప్పిన పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వల్గారిటీకి మనం ఒక కాన్సెప్ట్ తీసేదానికి ఒక థిన్ లైన్ ఉంటది. ఆ లైన్ లిమిట్స్ వరకు ఎనీ ఆర్టిస్ట్ కానీ ఎనీ యాక్టర్ కానీ కంఫర్టబుల్ గా చేసుకుంటారు. అండ్ వీళ్ళు చెప్పినట్టు ఎమోషన్ ఏదైతే ఉందో, ఇక్కడ మేము సీన్స్ ఇది చేసామా లేకపోతే ఇక్కడ మా క్యారెక్టరైజేషన్ ఇది ఉందా కన్నా అది ఏం పోర్ట్రే చేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది ఎట్లా బయటకు వస్తుంది ఆర్ ఎట్లా ఏం పోర్ట్రే చేస్తున్నాం, అసలు ఏం చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు మొత్తం చూసినప్పుడు ఏం చెప్తున్నాం అనేది ఆబ్వియస్లీ ఆడియన్స్ కి నచ్చుతుంది. ఓకే, కంఫర్ట్ ఉంటుందా? ఇన్ని లైట్స్ మధ్యలో కెమెరామెన్ ఉంటాడు, అందరూ ఉంటారు, డైరెక్టర్ ఉంటాడు, కాదమ్మా మీరు ఇది జరగాలి, కాదు ఇటు పడుకోవాలి, ఎంతవరకు కంఫర్ట్ ఉంటుంది లొకేషన్ లో? ఆన్ లొకేషన్ లో యా ఆక్వర్డ్ గా ఉంటుందా ఎలా? అంటే పర్సనలీ నా వరకు వచ్చేసరికి దేర్ ఆర్ నో అంత బోల్డ్ సీన్స్ లేవు. బట్ యా సెట్ లో నేను ఉన్నాను కాబట్టి మా పర్టికులర్ టీమ్ వచ్చేసరికి దే వర్ వెరీ పొలైట్ పీపుల్. మేము స్కర్ట్స్ వేసుకున్నా కూడా దే వర్ లైక్ కంఫర్టబుల్. స్మోక్ చేస్తున్నప్పుడు కూడా ఓకే కాసేపు బయటకు వెళ్ళి నించోండి, ఓన్లీ సీన్ అప్పుడే మీరు సిగరెట్ పట్టుకోండి అని అంత కంఫర్టబుల్ గా షూట్ చేశారు కాబట్టి వి వర్ ఏబుల్ టు డూ. లేదంటే మాకైనా ఎవరికైనా కష్టమే. సో ఆ కంఫర్ట్ స్పేస్ క్రియేట్ చేశారు కాబట్టి వాట్ ఎవర్ ఆర్టిస్ట్ చేసింది వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి దే వర్ ఏబుల్ టు. మంచి కాన్సెప్ట్ ఉండి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొస్తే బోల్డ్ సీన్ చేయడానికి కూడా ఓకే. బోల్డ్ సీన్ అంటే అదే అండి, డిపెండ్స్. వల్గారిటీ కాకుండా ఆ థిన్ లైన్ దాటకూడదు. ఒక బ్యూటీ షాట్ సేమ్ థింగ్ ని మీరు బ్యూటిఫుల్ గా చూపించవచ్చు, వల్గర్ గా చూపించవచ్చు. సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ఇక్కడ మేము అర్థం చేసుకున్న డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో అది మాకు కనెక్ట్ అయితే మీరు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారు, మీ పేరెంట్స్ వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు? మీ క్యారెక్టర్ చూపించే దాన్ని బట్టి ఉంటుంది. అదే చెప్తున్నా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నే కన్వే అవుతుంది. ఇంకా రకరకాలుగా చూసే వాళ్ళు అఫ్ కోర్స్ ఉంటారు, నేను కాదనను. బట్ యా ఇప్పుడు చూపించే పాయింట్ ఆఫ్ వ్యూ 90% అట్లా వెళ్తుంది కాబట్టి విల్ బి ఓకేనా. మీ పేరెంట్స్ చూస్తే మీ క్యారెక్టర్ ఓకే, సిరీస్ చేసిన క్యారెక్టర్ కి మేము యాక్సెప్టబుల్ అంటే వాళ్ళు ఓకేనా? యా ఓకేనా. యా సినిమా అల్టిమేట్ క్యారెక్టర్, అల్టిమేట్ సినిమా, అది అల్టిమేట్లీ సినిమా. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఆ క్లారిటీ ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కదా. మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఫైనల్లో క్లైమాక్స్ ఒక చాలా ఉంటుంది,
మీ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఒక మాట చెప్తాడు, నువ్వు మానేయొద్దు, నీకు నా మీద ప్రేమ ఉంటే వాళ్ళని అక్కడే కట్ చేసేవాడు, లాస్ట్ వచ్చేటప్పటికి నువ్వు కట్ చేయలేదు అంటే నా మీద ప్రేమ లేదు అని చెప్తావు. వాట్ ఈస్ ద డిఫైన్ ఆఫ్ లవ్? లవ్ అంటే ఏంటని అడుగుతున్నారా? Hmm? లవ్ అంటే ఏంటి అని అవునవును. డిఫైన్ చేయలేమండి లవ్ అంటే Hmm. ఏంటని. నిజంగానే చేయలేం. అంటే నన్ను అడిగితే పర్సనల్ గా ఏంటంటే సెల్ఫ్లెస్ గా Hmm. సెల్ఫిష్ గా లేకుండా ఒకరిని ట్రూగా లవ్ చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ మనం Hmm. ఖచ్చితంగా కోరుకుంటాం. Hmm. ట్రూగా లవ్ చేస్తే నాకు తెలిసి అయితే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరు లేరంత ట్రూగా. నన్ను అడగండి, నేను చెప్తా ఈ పాయింట్ అడుగుతారు, అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తారు. ఇందాక మీరే చెప్పారు నాకు ఎవరు ఖాళీగా ఉంటే ఎలాగండి అని, మీరే అన్నారు కదా. అవును, మరి తినాలి కదా, తినాలంటే తినాలి. ఫుడ్ కావాలిగా, ఫుడ్ ఓన్లీ కావాలంటే ఒకరి మొహం చూసుకుంటే వర్కౌట్ అవ్వదు. మనీ కావాలిగా, ఫుడ్ కావాలి. కావాలిగా, అందుకని చెప్పాను ఖాళీగా ఉంటే వర్కౌట్ అవ్వదు. మీకు చెప్పలేదా ఇటువంటి ఈ 4 స్టోరీల్లో మీకు ఎట్లా ఈ బోల్డ్ సీన్స్ ఉన్నాయి అని కానీ లేదు, నాకేం అవినాష్ గారు బోల్డ్ మీకు- సీన్స్ మీ మీద దయ చూపించి మిమ్మల్ని మేబీ నా ఫేస్ కి ఆ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుందని అనుకున్నారు అవినాష్ గారు. మీరు చూస్తుంటే ఈ 4 క్యారెక్టర్లో ఇది కాకుండా ఆ. పెయిడ్ లవ్ కాకుండా ఏ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? నేను దీని అయితే ఏది ఏమైనా కూడా స్పీకింగ్ నేనైతే మొత్తం చూడలేదు. Hmm. చూడకుండా నేను ఎలా చెప్పగలుగుతాను? మొత్తం చూస్తే ఇక ఈ చెప్తాను. స్మార్ట్ ఆన్సర్ తప్పకుండా. లేదు, నిజంగా చూస్తే ఇక చూడలేదా? చెప్తాను. ఓకే, మొత్తం చూడలేదు. Okay. చూస్తే ట్రైలర్ చూస్తుంటారు కదా, ట్రైలర్ కూడా ఒకసారే చూసాను. నాకు దాంట్లో ట్రైలర్ లో మనం మొత్తం ఎలా గెస్ట్ వాళ్ళు చేస్తాం. ఎమోషన్స్ ఉంటాయి, యాక్టింగ్ ఉంటుంది, అవును, కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. అంటే మనం పెద్ద హీరోయిన్ కాదు కానీ ఒక క్యారెక్టర్ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే ఒక సినిమా చూస్తున్నప్పుడు భలే క్యారెక్టర్ పడింది అంట, అవును, ఆ క్యారెక్టర్ మీద ప్రేమలో పడతాం. మీరు ఆర్టిస్టులు కాబట్టి అబ్బా ఈ క్యారెక్టర్ చేస్తే మనం బాగుండేది అనిపిస్తుంది. ఆర్టిస్ట్ కానీ వీళ్ళే రియల్ గా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అంతే Definitely, కదా. profession. మీకు అట్లా అనిపించలేదా ఏదైనా? అంటే ఇందులో అంటే నాకు నేను చూడలే కాబట్టి నేను చెప్పలేను. పర్సనల్ గా నన్ను అడిగితే మాత్రం నాకు కొంచెం పవర్ఫుల్ రోల్స్ అలా ఇష్టం. పవర్ఫుల్ రోల్స్ మీన్స్ పవర్ఫుల్ రోల్స్ అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు తీసుకుంటే నరసింహలో రమ్యకృష్ణ రోల్, నాకు ఇష్టం. వైజయంతి movie ఆ. తీసుకున్న అలాంటి రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం, చేయాలని కూడా ఇంట్రెస్ట్. మీరు But సాయి నాకు పల్లవి ఎక్కువ గారు లాగా innocent. మీరు సాయి పల్లవి లాగా స్లోగా మాట్లాడుతూ పెద్ద రోల్ నీలాంబరి క్యారెక్టర్ లేకపోతే నరసింహనాయుడు ఈ క్యారెక్టర్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఛాలెంజింగ్ అదే కదా, మనం రియల్ లైఫ్ ఏదైతే కాదో అదే యాక్టర్ గా మనం స్క్రీన్ ముందు చేయాలి అనుకుంటున్నాం. మీది ఇన్నోసెంట్ లవ్ ఫేస్, అవును, మీరు వాయు అంటే నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం అండి. సో అలాంటివి చేయాలని ఇష్టం. ఓకే, ఇష్టంలో తప్పులేదు, చేయాలి, చేస్తేనే నిజంగా ఆర్టిస్ట్ ప్రూవ్ చేసుకోవాలంటే అటువంటి Artist అంటే character. అన్ని నాకు చేయాలి. తెలిసి మీ అందరిలో ఈ రోల్స్ అందరిలో ఈవిడ క్యారెక్టర్ కానీ ఆవిడది కానీ ఆవిడది కానీ వీళ్ళందరినీ ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్స్. డైరెక్టర్ గారు చాలా బాగా రాశారు, ఎందుకంటే వేరియేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యారెక్టర్లో, నెంబర్ ఆఫ్ వేరియేషన్. ఈవిడది సాఫ్ట్గా ఉంటుంది, నచ్చని మొగుడుతో కాపురం చేయాలి, నిజంగా మొహంలో అన్నీ కనిపించాలి, అన్నీ కనిపిస్తేనే వర్కౌట్ అవుతుంది. అవును, వాడు పక్కన ఉంటాడు, వాడితో సంసారం చేయాలి, అది నచ్చడం, అది ఆ మొహంలో చూపించాలంటే చాలా కష్టం. అంత బాగా చేస్తారు. ఓవరాల్గా ఫైనల్గా చెప్పండి, సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా, పిల్లలతో చూడొచ్చా? ఇంట్లో ఈ మధ్యన వెబ్ సిరీస్ చూస్తుంటే మనకు తెలియకుండానే కొన్ని పదాలు వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళు టక్కుమంట మ్యూట్ చేసే అవకాశం కూడా ఎవరాళ్ళు, పెద్ద బూత్ పదాలు లేకపోతే కొన్ని సీన్స్ వచ్చేస్తుంది. అది కాకుండా మీ డార్క్ సీక్రెట్స్ చూడాలి అంటే మొత్తం ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చా లేదంటే ఏం చెప్తారు? మీకు గాసిప్స్ తెలుసా అండి? మన ఇంట్లో గాసిప్స్ అయితే పక్కోడికి తెలియదు, అవును. పక్కింటి గాసిప్స్ అయితే Hmm. మనకు కావాలి, Hmm. ఆత్రంగా చూస్తా ఉంటాం ఏం జరుగుతుంది. మా సిరీస్ కూడా అలాంటిదే. సో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు, ఎటువంటి వాళ్ళకి ఎటువంటి వామిటింగ్ రాదు. ఎటువంటి వామిటింగ్ రాదు, ఎటువంటి చిరాకు కూడా రాదు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒకటి టీవీ పెట్టుకొని చూడొచ్చు. కాదు, ఫైనల్ లాస్ట్ మీకు ఓకే అన్న తర్వాత కూడా వామిటింగ్ వచ్చింది, తర్వాత పార్ట్ 2 అనేస్తారండి. నాకు ఓకే అన్నాక వచ్చింది అని అంటే ఐఎమ్ నాట్ యాక్సెప్ట్ కంప్లీట్లీ. నేను Complete కంప్లీట్ accept గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, ఎందుకంటే నా ఊహల్లో ఉంది ప్రభాస్ అయితే వచ్చింది. వైవాహర్చ ఏం చేయమంటారు చెప్పండి మీరే. సో అసలు ఏంటి లవ్ అంటే ఏం లేదా, మీరే ఫస్ట్ లవ్ లో పడతారు. ఇలాంటి వాళ్ళే పడతారు ఫస్ట్. చూద్దాం. చూద్దాం. ఆల్ ద బెస్ట్ అండి. నిజంగా సిరీస్ అయితే బాగుంది, మీ అందరికి పేరు వస్తుంది, తనకి పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది, క్యారెక్టర్లో డెప్త్ ఉంది, డైలాగ్స్ బాగున్నాయి. ఆవిడది చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా డైలాగ్స్ బాగుంది, ఆవిడది ఇన్నోసెంట్ గా ఆవిడది బాగుంది, మీ దాంట్లో వేరియేషన్ చాలా బాగుంది.
వీడు దాంట్లో యాక్టింగ్ స్కోప్ అందరిదే నాకు తెలిసి చాలా బాగున్నాయి. 4 ఎపిసోడ్లు చాలా బాగున్నాయి. బాగా రాశారు, రైటింగ్ చాలా బాగుంది. ఒక్కొక్క సమస్యను బాగా చెప్పారు. అంటే ఒక ఎడ్జ్ పక్కన కొన్ని చేసే రొమాంటిక్ సీన్స్ పెట్టొచ్చు, ఇంకా పెట్టాల్సి వచ్చినా దాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు చేసి చూపించాడు డైరెక్టర్. నాకు తెలిసి స్ట్రీమ్ అయిన తర్వాత మీ నలుగురికి మంచి పేరు వస్తుంది. ఫ్యాషనేటెడ్ పీపుల్ ఎవరు కూడా ఆ సందర్భాల్లో కానీ ఆ లైన్ వెళ్ళరు. వాళ్ళ ఫోకస్ ఎప్పుడు సినిమా మీద ఉంటుంది. అవును, క్యారెక్టర్ పెట్టొచ్చు. క్యారెక్టర్ ఇప్పుడు మనం ఏదో ఆలోచించేది వేరు, బుర్రలోది వేరు, మనం చూపించేది వేరు. వన్స్ మనం కెమెరా ముందుకు వెళ్ళిపోయాక ఆ క్యారెక్టర్ లోనే ఉండాలి అంతే. మీకు ఫేస్ చేశారు ఎవరైనా కాల్స్ వచ్చి? ఖచ్చితంగా వస్తాయా? వచ్చినాయా? అంటే నేను లైట్ తీసుకుంటాను, అట్లా ఏం మాట్లాడరా? అంటే నేను దాన్ని స్కిప్ చేసేస్తా. అసలు అటెంప్ట్ చేయరు? చేస్తానంటే చెప్తా నాట్ ఇంట్రెస్టెడ్ అని. ఉమ్. కానీ ఇప్పుడు అందరూ చాలా తెలివిగా ఉన్నారు, ఎవరు డైరెక్ట్ గా మాట్లాడరు, ఇప్పుడు అంతా ఇండైరెక్ట్ గానే మాట్లాడతారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ దాని గురించి మాట్లాడే వాళ్ళు ఏంటంటే సినిమా కోసం రాలేదు, సినిమా చెయ్యరు కూడా వాళ్ళు. మన టైమే వేస్ట్ అవుతుంది. లైఫ్ లో నా కెరీర్ లో నేను చాలా మంది ఇండస్ట్రీ చేస్తాను, అడుగుతూ ఉంటాను, ఇట్లా జరుగుతూ ఉంటాయా, ఫేస్ చేస్తూ ఉంటారా? ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్ చాలా ధైర్యంగా ఫేస్ చేస్తారు ఈ విషయం. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు, దీన్ని ఇంకా ధైర్యంగా ఫేస్ చేయాలనే ఉద్దేశంతో అడుగుతున్నారు. మీకు అటువంటి ఏమైనా వస్తే మీరు ఫేస్ చేస్తారా? చేస్తాను సార్, చేస్తారా? చేశాను. చాలా కాల్స్ వస్తాయి నాకు, డైలీ ఒక 10 కాల్స్ అయినా వస్తాయి. ఒకటి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. 10 తక్కువ calls? పేమెంట్ 10 calls అంటే ఎట్లా క్యారెక్టర్ ఇస్తా ఉంటారా లేకపోతే కమిట్మెంట్ అంటారా? అంటే ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఒక మెయిన్ లీడ్ ఉంది. చిన్న ప్రొడక్షన్స్ పెద్ద ప్రొడక్షన్స్ ఏ వచ్చినా కూడా వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతారు. వీళ్ళు ఏంటంటే చెప్పరు, ఇది ఉంది అని చెప్పరు, కానీ ఏదో కావాలి వాళ్ళకి. 10 సార్లు ఆఫీస్కి రా అంటారు, ఎందుకు సార్ రావాలి, యూజ్ లేనప్పుడు ఎందుకు రావాలని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఉండదు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి. నేను ఎట్లా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే అడుగుతా, ఇక్కడ ఏమైనా మీకు కావాల్సింది ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఇన్ కేస్ అది నా వల్ల అవుతుంది అంటే ఐ కెన్ డూ, అవ్వలేదు అని అంటే ఐ కాన్ డూ. ఇక్కడ నుంచి మీకు మాకు సంబంధం ఉండదు అని చెప్పి వచ్చేస్తాను. కొంతమంది ఏంటంటే ఫోర్స్ఫుల్ గా నైట్ 11, 12 ఈ టైంకి కూడా కాల్ చేసే వాళ్ళు ఉంటారు. నేను ఏంటంటే బేసిక్ గా 9 తర్వాత ఏ కాల్స్ నేను లిఫ్ట్ చేయను. ఫ్యామిలీతో ఉంటాం, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఫేస్ చేస్తున్నాను అని అంటే వాళ్ళు బాధపడతారు. నాకు ఇట్లా చాలా జరిగాయి. ఒక ఆఫీస్కి వెళ్ళాను, హెరాస్ చేశారు. ఎట్లా అంటే నన్ను వాళ్ళు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చుని ఉన్నారు, నన్ను వెళ్ళాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి అడుగుతున్నాను, నేను ఎన్నింటికి వెళ్ళాలి, ఎక్కడ లొకేషన్ చెప్పండి అని అంటే వాళ్ళు 4:30కి ఇట్లా లొకేషన్ పెట్టారు. ఓకే దాన్ని 5 అయిపోతుంది, నేను వెళ్ళేసరికి 5 అయిపోతుంది, ఇంకా వెళ్ళాను, రేపు మార్నింగ్ వెళ్తాను అని చెప్పేసి అంటే, లేదు ఇప్పుడే వెళ్ళండి, అర్జెంటుగా వెళ్ళండి, మీకు అగ్రిమెంట్స్ అన్నీ అయిపోతాయి అది ఇది అంటే, ప్రాబ్లం ఏం లేదా, ఈవినింగ్ అయిపోతుంది కదా అంటే, లేదు ఒక 1/2 hour వర్కే వెళ్ళండి అని చెప్పేసి అంటే, ఓకే నాకు ఇప్పుడు సినిమా కావాలి, టైం కాదు కదా. నేను ఆ నమ్మకంతో అటు పంపించిన పర్సన్ని నమ్మకంతో వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే డైరెక్టర్ నన్ను ఏమని అడిగంటే ఫ్లెక్సిబుల్ లేనా అని అడిగారు. మై థాట్ ఏంటి, ఫ్లెక్సిబుల్ అంటే మీరు ఏదైనా చేయగలుగుతారా అనేది నా థాట్. నాకు వాళ్ళ వర్షన్ ఏంటి, సమ్ XYZ. నా థింగ్స్ అట్లా రావు కదా. మీకు ఏది కావాలో స్ట్రైట్ గా చెప్పండి. ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్పాలంటే కమిట్మెంట్ అనే వర్డ్ ఒకప్పుడు చాలా అద్భుతమైన పదం. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా అంటే నేను దానికి కమిట్ అయ్యాను యూజ్ చేస్తారు. ఇప్పుడు కమిట్ అనే వర్డ్ చాలా దారుణం అయిపోయింది, యూజ్ చేయలేకపోతున్నాం. అక్కడ ఏమైందంటే నేను ఫ్లెక్సిబుల్ అనగానే నాకు ఒకటే థాట్, ఓకే డన్ అలా అడుగుతున్నారంటే యా సార్ ఐ కమ్, నాకు వస్తుంది అది ఇది అని చెప్తానంటే అంతా చెప్పారు, అంతా అయిపోయింది. డైరెక్టర్ వచ్చి ఓకే విత్ అయితే ఎంత, వితౌట్ అయితే ఎంత, వాట్ విత్ అయితే ఎంత, వితౌట్ అయితే ఎంత పేమెంట్, వాట్ యు టాకింగ్ అని అంటే ప్రొడ్యూసర్ పక్కన చూసి సార్ ఏంటి అని అంటే, నాకైతే నీకు ఓకేనా, నాతో అయితే నీకు ఓకేనా, ఐఎమ్ నాట్ ఓకే సార్, నేను ఎందుకు ఏంటి మీరు నాకు ముందు చెప్పాలి కదా, నాతో అయితే నీకు ఓకేనా, మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ఓకే డన్. అక్కడ నుంచి వేరే రూమ్కి తీసుకెళ్ళారు. ఏంటి మళ్ళీ చెప్పు, పబ్లిక్లో చెప్పలేకపోతున్నావా చెప్పు అని అంటే, లేదు సార్ మీరు తక్కువ పేమెంట్ ఇవ్వండి, 5Kనే ఇవ్వండి, 10Kనే ఇవ్వండి, మీరు అనుకున్న పేమెంట్ నాకు ఇవ్వండి, నేను డే షూట్ చేస్తాను, వచ్చేస్తాను, వెళ్ళిపోతాను. కానీ నేను ఇట్లా ఇచ్చి నాకు ఒకటి ఇస్తేనే ఒకటి వస్తుంది అంటే నాకు వద్దు అని చెప్పేసాను అన్న. ఓకే డన్. అట్లా ఎట్లా అంటే ఆయన ఆ మాటకి బ్రెయిన్లో పెట్టుకుని ఈ అమ్మాయి మంచిది, నాకు ఈ అమ్మాయి కావాలి అని చెప్పేసి నైట్ 2 అవుతున్నా నన్ను ముట్టుకోవట్లేదు, నువ్వు వెళ్ళకు, ఇలా అడ్డు పెట్టేస్తున్నాడు, వెళ్ళకు 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 వెళ్ళకు, హెరాస్ చేశారు. లేట్ నైట్ అయిపోతుంది, ఇంకా నాకు ఏడుస్తున్నా కూడా వదలట్లేదు ఆయన.
నా ఫోన్ లాగేసుకున్నారు ఏం చేయాలో తెలియదు. ఇంక సరే నేను వాష్రూమ్కి వెళ్ళాలని అంటే ఫోన్ నేను తీసుకొని వాష్రూమ్కి వెళ్తే డోర్ దగ్గరే ఉన్నారు. మా సిస్టర్కి కాల్ చేస్తే మా ఫ్యామిలీ వాళ్ళని పంపిస్తే మా వాళ్ళు వచ్చారంటే అప్పుడు కిందకి పంపించారు. ఆయన వాళ్ళు సినిమాలు చేస్తారా? చేసే వాళ్ళు చేస్తారు, వాళ్ళు తీసారు చేయలేదండి. చేయలేదు. ఇప్పుడు నేను అందుకే బేసిక్ గా ఎక్కడికి వెళ్ళినా నేను ఒక తోడుని తీసుకెళ్తాను. ఆ రోజు నాకేంటి అయిపోయింది, ఈవినింగ్ అయిపోతుంది, ఎవరు వర్క్స్ లో వాళ్ళు ఉంటారు. మనకి సడన్ గా 4:30 కాల్ వస్తే నా ఫ్రెండ్ కి కాల్ చేసి రా అంటే రాలేరు కదా, తనకి వర్క్స్ ఉంటాయి కదా, ఇట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే బలంగా మా మీద డిపెండ్స్. ఇప్పుడు మీరు అడిగారు కదా అని ఇచ్చేస్తే అది నా తప్పు. ఇప్పుడు మీరు అడిగారు నాకు నచ్చదు సార్ నేను చేయను సార్ అంటే అది మా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎదుటి అంటే మీరు అడిగారు కదా అని మేము ఇచ్చేస్తే అది మాది, లేదు సార్ మేము ఇవ్వము అని అంటే అది మాది. ఏదైనా డిపెండ్స్ ఆన్ మీ అంతే. నేను అమ్మాయిలకి చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను ఏంటి అంటే ఒకడు ఏదైనా అడుగుతున్నాడు అని అంటే ఏదైనా నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నీ మీద నా థింగ్స్ లో ఏంటంటే ఒక అబ్బాయి 10 మంది అమ్మాయిలతో తిరిగారు అంటే తప్పు కాదు, ఎందుకంటే 10 మంది అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తేనే తిరిగాడు. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక ప్రొడ్యూసర్ వచ్చి నాకు ఇట్లా కావాలి అని అడిగితే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఆ అమ్మాయి ఇష్టం, అది యాక్సెప్ట్ చేయకపోతే ఆ అమ్మాయి ఇష్టం, అది తప్పు కాదు. రెండింటిని రెస్పెక్ట్ చేయాలనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. సూపర్. చూడండి నేను మీరు క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా మంది వచ్చింది. ఇటువంటి సందర్భంలో కొంతమంది చాలా మంది ఇంట్లో ఇష్టం లేకపోతే స్కిప్ చేసేస్తారు, ఫోన్ లిఫ్ట్ చేయరు, లేకపోతే వదిలేస్తారు, లైట్ తీసుకుంటారు. కొంతమంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసాను. మరి చాలా మంది ఇండస్ట్రీలో టాప్ గా ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు కూడా ఫేస్ ఉంటారా? అది వాళ్ళకి తెలుసు, అది మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు, చెప్తున్నాను. ఎట్లా ఉంటుంది అసలు ఓవరాల్? ఖచ్చితంగా నన్ను అడిగితే నా ఒపీనియన్ ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు కూడా. అంటే టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా ఖచ్చితంగా పూర్తిగా టాలెంటెడ్, లక్ కూడా ఫేవర్ చేయాలి ఇండస్ట్రీలో. డాన్స్ మొత్తం అన్ని నేర్చుకొని ఇంకా ఫుల్ టాలెంటెడ్ ఉండి ఆ పొజిషన్కి వెళ్తారు. ఆబ్వియస్లీ మనం ఎవరితోనూ అంటే పర్సనల్ గా ఉంటే మనకే ఆపర్చునిటీస్ వచ్చేయవు. టాలెంట్ ఉంటేనే కదా మనం ఒక సినిమా వస్తుందేమో మహా అంటే, తర్వాత కూడా రావు కదా. సో వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి ఆ పొజిషన్ లో ఉన్నారు. నాకు తెలిసి అప్పుడు రోజులు ఏదైతే ఉన్నాయో ఆ కల్చర్ పోయింది. ఎందుకంటే మీరు ఇన్స్టాలో ఉన్నారు, ఫేస్బుక్ లో ఉన్నారు, ట్విట్టర్ లో ఉన్నారు. ఎవడో ఒక డైరెక్టర్ వాడి మీద ఇలా అని ఒక పోస్ట్ పెడితే వాడి జీవితం ఆడింత నాడే ఇలా అయిపోతాడు. రోడ్ మీదకి వచ్చి ఆన్ రోడ్స్కి వచ్చేస్తాడు. నాకు తెలుసు ఇప్పుడు ఎవరో చేయకపోవచ్చు, ఎవరో నేమ్ ఉన్నవాళ్ళు ఎవరు చేసినా అంతే కదా. వెపన్ చిన్న కంప్లైంట్, మీరు చిన్న కంప్లైంట్ రేట్ చేస్తే వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి భయపడుతున్నారు, చాలా భయపడుతున్నారు. ఎవరు డైరెక్ట్ గా కూడా మాట్లాడి ఇండైరెక్ట్ గానే మాట్లాడతారు. ఇండైరెక్ట్ మళ్ళీ వాట్సాప్ కాల్స్ అని నార్మల్ కాల్స్ ఇస్తే రికార్డ్ చేస్తామని మాట్లాడే వాళ్ళు కూడా మనం రెస్పాండ్ అవుతున్నామంటే వాళ్ళు మాట్లాడతారు, మనం రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు మాట్లాడరు. అంటే మరీ ఏదో టార్చర్ చేసేలాగా ఎవ్వరు లేరు. నాకు ఒక స్టోరీ గురించి చెప్తాను. మీ స్టోరీలో ఒక అమ్మాయి పెయిన్ కనిపించింది, మీ పెయిన్ కనిపించింది, మీరు యాక్టింగ్ స్కోప్ ఉంది, మీరు చేయడానికి స్కోప్ ఉంది. తర్వాత అప్సరా అనే క్యారెక్టర్ లో వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఒకటి ఉంది, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఏదైనా ఉంటే మన ఇంట్లోనే జరగాలి, ఏదైనా బయటికి వెళ్ళొద్దని. ఓ పవర్ఫుల్ రోలు గతంలో జరిగేది, ఊర్లో ఉండేది. ఇప్పుడు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, బయటికి వెళ్ళటానికి లేదు అనే ఆ కట్టుబాట్లు ఉన్నాయి. ఇంకా థర్డ్ వచ్చేటప్పటికి వీళ్ళ స్టోరీ వచ్చి కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ కి ఇమీడియట్ కనెక్ట్ అయిపోతుంది. ఆ స్టోరీ అంత బాగుంటుంది. పైగా అమ్మాయిలు ఆ పని చేస్తారనేప్పటికీ అసలు పెద్ద అబ్బాయి వాడు ఆశగా రిమోట్ 25 minutes కూడా ఇలాగ చూస్తూ ఉంటాడు. నాకు తెలిసి అంత బాగుంటుంది వాళ్ళ ఎపిసోడ్. మీ దాంట్లో పెయిన్ ఉంది. వీళ్ళది వచ్చేటప్పటికి వీళ్ళదో కాన్సెప్ట్ అనిల్ రావుపూడి గారు చెప్తాడు కదా, సినిమాలు ఏ సినిమా సర్కార్ వారి పాట అనుకుంటా, అది ఇష్టం లేని మొగుడుతో కాపురం చేస్తే ఎలా ఉంటుంది అనేది వీళ్ళ కాన్సెప్ట్. 4 స్టోరీలు చాలా బాగుంటాయి. 4 స్టోరీలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నిజంగా వీటిల్లో పెట్టాలి అనుకుంటే రొమాన్స్ విపరీతంగా పెట్టచ్చు. అయినా కూడా ఒక తిన్ను లైన్ పెట్టుకుని మీ డైరెక్టర్ గారు చాలా రాశాడు, చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగున్నాయి. ప్రతి అమ్మాయిలతో మీరు అన్నట్టు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 1-2 సీన్లు తప్ప మిగతా అది కూడా మీయే అవి తప్ప మిగతా అన్ని అద్భుతంగా ఎటువంటి వల్గారిటీ లేదు. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్ లో మీరు అన్నట్టు ఇండస్ట్రీలో ఎటువంటి ఉండవు, ఉన్నా కూడా మన చేతిలో 3 ఆయుధాలు ఉన్నాయి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా. ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టుకొని మనకు అంత భయం వేస్తే ఒక ఆడిషన్ ఆఫీస్ కి వెళ్తే ఏముంది, చిన్న బయట వెళ్ళిపోయినా వైరల్ అయిపోతుంది, వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది కదా, ఇన్నేళ్ళ కెరీర్ వెళ్ళిపోతుంది. ఏం లేదు, చిన్న మాట అంటే ఆ కెరీర్ వెళ్ళిపోతుంది. ఆల్ ద బెస్ట్ అండి. ఫ్యూచర్ లో మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద పెద్ద సినిమాలో చూడాలి. మీరు అన్నట్టు పాన్ ఇండియా సినిమాల్లో కూడా చూడాలని
అని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో ఇది డార్క్ స్టోరీస్. చాలా మంది పాపం డార్క్ సీక్రెట్స్ చాలా చెప్పను అన్నారు కానీ చాలా ఓపెన్ గా చెప్పారు. మంచి అమ్మాయిలు వీళ్ళు. ఇందాక ఏదో తప్పుగా అన్నాను, సారీ. అంటే చాలా సీక్రెట్స్ చెప్పారు పాపం. ఇండస్ట్రీలో జరిగేది చాలా ఫేస్ చేశారు. బట్ ఏది ఏమైనా కూడా నలుగురు కూడా 4 స్టోరీలు చాలా బాగున్నాయి. మీరైతే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ అవుతుంది, మీరు స్ట్రీమ్ అవ్వగానే చూడండి డార్క్ స్టోరీస్. నిజంగా ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క విధంగా చాలా బాగుంది. ఒక్కొక్క దానికి వాళ్ళు చేయడానికి పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా చాలా స్కోప్ అన్న కథలు రాశాడు డైరెక్టర్ గారు. చాలా మంచి మనలోంచే ఎంచుకున్నాడు కథలు కూడా. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్లోంచి ఎంచుకున్నాడు, ఒక జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకున్నాడు. చాలా బాగున్నాయి. మీరైతే తప్పకుండా చూడండి డార్క్ స్టోరీస్, నచ్చుతుంది మీకు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Nice talking with you. థ్యాంక్ యూ.